జలీల్ ఖాన్ పరిచయం అక్కర్లేని పేరు. బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పడంతోనే ఆయన ఫేమస్ అయ్యారు. ఆయన విజయవాడ పశ్చిమ నుంచి కాంగ్రెస్ తరపున తొలిసారి 1999లో విజయం సాధించారు. 2009లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2014లో వైసీపీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. 2019లో జలీల్ ఖాన్కు బదులుగా ఆయన కుమార్తె షబానా ఖాతున్కు టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆమె ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున విజయవాడ పశ్చిమ సీటును జలీల్ ఖాన్ ఆశించారు. పొత్తులో భాగంగా తొలుత జనసేనకు దక్కింది. ఆ పార్టీ తరపున పోతిన వెంకట మహేష్ సీటును ఆశించారు. గత ఎన్నికల్లో జనసేన తరపున బరిలోకి దిగిన పోతిన ఓడిపోయారు. ఈసారి తనకే సీటు అని ఆయన ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు విజయవాడ పశ్చిమ సీటును టీడీపీ తరపున జలీల్ ఖాన్తో పాటు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కూడా ఆశించారు. సీటు తమకంటే తమకని పోటీ పడ్డారు. వీరితో పాటు ఎంకే బేగ్ కూడా విజయవాడ పశ్చిమ సీటును ఆశించారు. అయితే విజయవాడ పశ్చిమ సీటును బీజేపీ దక్కించుకుంది. ఆ పార్టీ తరపున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బరిలోకి దిగారు. దీంతో విజయవాడ పశ్చిమ నుంచి అటు జనసేన నేత పోతిన మహేష్కు, ఇటు టీడీపీ తరపున జలీల్ ఖాన్కు నిరాశ ఎదురైంది. పవన్ కళ్యాణ్ను కలిసి విజయవాడ పశ్చిమ సీటును తనకివ్వాలని జలీల్ ఖాన్ కోరారు. అయితే పవన్ ఆయనకు ఏ హామీ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జలీల్ ఖాన్ వైసీపీలో చేరడానికి అన్నట్లు ఇటీవల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామరెడ్డిని కలిశారు. దీంతో అప్రమత్తమైన విజయవాడ టీడీపీ లోక్సభ ఇన్ఛార్జ్ కేశినేని చిన్ని జలీల్ ఖాన్ను నారా లోకేష్ దగ్గరకు తీసుకెళ్లారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని, పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో జలీల్ ఖాన్ బయటకొచ్చాక తాను పార్టీ మారడం లేదని, టీడీపీలో ఉంటానని తెలిపారు. ఇప్పటికే వైసీపీ విజయవాడ పశ్చిమకు స్థానిక కార్పొరేటర్ అయిన ఒక ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది. ప్రధాన పార్టీల తరపున సీటు లేకపోవడంతో జలీల్ ఖాన్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారని టాక్ నడుస్తోంది. వైసీపీలో సీట్లు రానివారు, ఇతర పార్టీలో అవకాశం లేని ఎమ్మెల్యేలకు, మాజీలకు కాంగ్రెస్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కొంతమంది అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసింది. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తోంది. దీంతో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును సిపిఐకి కేటాయించింది. సిపిఐ అభ్యర్థి విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. దీంతో జలీల్ ఖాన్కు చివరకు కాంగ్రెస్లో చేరినా సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందని టాక్ నడుస్తోంది.